హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా చాలా బాగున్నాం. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక వ్లాగొచ్చేసి నా బర్త్‌డే వ్లాగ్ అండి. నిన్న సాటర్‌డే సెప్టెంబర్ 28థ్ అనమాట. ఆ రోజు ఎర్లీ మార్నింగే లేచాననమాట. పూరికి కూడా స్కూల్ ఉంది గదా! తనకి నిద్రలో మెడ పట్టేసిందంట. కాబట్టి లేస్తానే కాస్త డల్‌గా లేచింది. వాళ్ళ డ్యాడీ బుజ్జగిస్తున్నారు. ఈరోజు పెసర దోస ఏద్దామని రాత్రే పెసలు అవి నానబెట్టాననమాట. పోయిన వారం ఒకసారి పెసర దోసలు చేశాను. పూరికి నచ్చాయి. మళ్ళీ అడిగింది. కాబట్టి రాత్రే నానబెట్టాను. ఓ పక్క పొయ్యి మీద నీళ్లు పెట్టాననమాట. తను స్నానం చేసి స్కూల్‌కెళ్ళాలి గదా! లేట్ అవుతదని. ఇంకా తలస్నానం చేపిచ్చాననమాట. ఫ్రైడే అందుకని ఇంకా ఆయిల్ రాస్తున్నాను. ఆయిల్ రాస్తే తను ఇంక స్నానానికెళ్తది. జిడ్డు లేకుండా ఉంటదని. ఇంక ఫేస్ అంతా కూడా చూడండి ఎలా డల్‌గా పెట్టిందో. మెడ పట్టేసిందంట. ఇంక మధ్యాహ్నానికి బాగా ఎక్కువ ఏడ్చింది గూడా. కాబట్టి నిద్ర కూడా సరిగ్గా పట్టలేదనుకుంటా. ఇంగ అది మెడబట్టేస్తే ఏమవుతది మనకి మళ్ళీ నిద్రలో వదిలిన దాకా అట్లాగే ఉంటది. వేరే ఆయింట్‌మెంట్ ఉంటే కూడా రాసాను. ఇంక సరే స్నానం చేసి రెడీ అయింది. నేను ఇంక తను వచ్చేసరికి స్నానం చేసి చట్నీ వేసి దోసలైతే రెడీగా పెట్టాను. చూడండి ఎలా చూస్తుందో అద్దం చూసుకోవడానికి కూడా మెడ తిప్పనివ్వట్లేదంట. తర్వాత అయితే తను స్కూల్‌కెళ్ళిపోయింది. ఇంక నేను పూజకి ఏర్పాటు చేసుకున్నాను. స్నానం చేసి ఇంటి దగ్గరికి పూలొస్తే తీసుకున్నాను. పూలు కూడా బాగా ఎక్కువ కాస్ట్ అయిపోయాయి. 50 గ్రాములు రూ. 40 అంటున్నారు. తర్వాత ఇంక నేను స్నానం చేశాక పూజ సామాగ్రి అంతా క్లీన్ చేసుకున్నాను. ఈ దీపపు కుందులు మొన్న మా ఊరు వాళ్ళు కొత్తగా గోల్డ్ షాప్ పెడితే అక్కడ తీసుకున్నానన్నమాట. చిన్న చిన్నవి బావుంటాయి రోజు దీపారాధనకని. కింద ప్లేట్లు తీసుకోలేదు. తర్వాత తీసుకుంటాను. ఇక అయితే ఇది నా బర్త్‌డే శారీ అండి. ఓన్లీ 600 పడింది. చాలా అంటే చాలా బావుంది. ఫస్ట్ టైమ్ అనమాట. ఈ మధ్య బర్త్‌డేస్‌కి కొత్త డ్రెసెస్ గానీ, శారీస్ గానీ ఏం తీసుకోవట్లేదు. వీలుంటే తీసుకుంటాను లేకపోతే లేదు. కానీ ఈ శారీ నచ్చింది. ఒక రోజులోనే నాకు స్టిచ్ చేసి ఇచ్చారనమాట అడిగితే. ఇంక నేను వెంటనే అయితే శారీ కట్టేసుకొని రెడీ అయ్యాను. ఇంక తర్వాత అయితే ఇంక పూజ చేసుకుంటున్నాననమాట. ఆ రోజు సాటర్‌డే కాబట్టి వెంకటేశ్వర స్వామి గుడికెళ్దాం అనుకున్నాను. ఇంకా మా ఇంటి దగ్గర వాళ్ళు అనుకున్నారంట శనివారం గదా! వెళ్ళొద్దామని. అట్లయితే అందరం కలిసి వెళ్దాం అనుకున్నాము. కాబట్టి ఇంక నేను ఇంట్లో పూజ అయితే చేసుకుంటున్నాను. ఇంట్లో హస్బెండ్ బర్త్‌డే ఉన్నా, పిల్లల బర్త్‌డేస్ ఉన్నా, ఇంకేమన్నా అకేషన్స్ ఉన్నా మనమే పనులు హడావుడిగా చేసుకోవాలి. అలాగే మన పుట్టినరోజైనంతే ఎవరు చేసి పెట్టేవాళ్ళు ఉండరుగా. ఎవరన్నా మన బర్త్‌డేకి స్పెషల్‌గా చేసి పెడితే బాగుండు అని నాకు అనిపిస్తుంటది. వాళ్ళకైతే వాళ్ళ బర్త్‌డేస్ అప్పుడు ఏమేమి కావాలని ఆనందంగా చేసి పెడతాము. కాపోతే మన విషయానికొచ్చేసరికి మనకు బద్ధకం వేస్తుంది. ఏం చేసుకుంటాంలే మనం అనిపిస్తుందనమాట. ఇకైతే పూజ ఫాస్ట్‌గా చేసేసుకున్నాను. ఇంట్లో దీపారాజన చేసుకున్నప్పుడల్లా కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. అలాగే నాకు దేవాలయాలకెళ్ళినా కూడా చాలా అంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంటుంది. ఈ పూజలన్నీ కూడా కాస్త ప్రశాంతంగా చేసుకోవాలి అంటే నాకు హాలిడే వీక్ ఆఫ్ ఉన్నప్పుడే అనమాట. సాటర్‌డే, సండే ఎప్పుడే కుదురుతది. లేతే అకేషన్స్ అప్పుడు ఎర్లీ మార్నింగే లేచి చేసేసుకుంటూ ఉంటాను. చూడండి దేవుడి గుడికి ఇట్లా పూలైతే అలంకరించుకొని దీపం వెలిగించాను. నేను ఇంట్లో ఎక్కువగా దేవుడి పటాలు ఎక్కువేం పెట్టుకోను. ఎక్కువ ఉన్న 4, 5 వాటికే చక్కగా అలంకరించుకొని పూజ చేసుకుంటాననమాట. తర్వాత మేమందరం కలిసైతే ఆహ్, వెంకటేశ్వర స్వామి గుడికెళ్ళామండి శ్రీనివాస్ నగర్‌లో. అంతకుముందు కూడా ఒకసారి మీకు చూయించాను. తొలి ఏకాదశికో అనుకుంటాను. అప్పుడు చూయించాననమాట. ఆ గుడికే ఎళ్ళాము. స్టార్టింగ్‌లో ఆంజనేయ స్వామి అక్కడున్నారు. తర్వాత ధ్వజస్తంభం. అందరం కలిసి ఎళ్ళాం గదా! అక్కడైతే కొబ్బరికాయలు, గోత్రనామాలకి స్లిప్పులవి ఇస్తారనమాట. ఆ శ్రీనివాస్ నగర్‌లో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి గుడికి ఎక్కువగా ఎప్పుడు జనం వెళ్తూనే ఉంటారండి. అది సాటర్‌డే అయితే ఇంకా ఎక్కువ వెళ్తారు. ఏదన్నా పండగలప్పుడు గానివ్వండి, బాగా ఎళ్తూ ఉంటారనమాట. చాలా మహిమగల దేవుడు. అక్కడ గుడిలోనే మనకి పూజకు కావాల్సినటువంటి తులసి మాల గానివ్వండి, కొబ్బరికాయలు గానివ్వండి అక్కడే సేల్ జేస్తారు. ఆ కొబ్బరికాయ తీసుకొని మనం గోత్రనామాలు చదివించాలనుకుంటే అక్కడ స్లిప్ మీద రాసిస్తారనమాట. ఒక రూ. 20 తీసుకొని. తర్వాత దర్శనానికి ఇంకెటువంటి టికెట్టు ఉండదండి. మామూలుగా గోత్రనామాలకు మాత్రమే తీసుకుంటారు. అక్కడ గుడి ఆవరణ అనేది చాలా అంటే చాలా పెద్దది. మనం ప్రదక్షిణాలు చేసేటప్పుడు మధ్యలో వినాయకుడివి, నాగవేశిలలు కానివ్వండి అవన్నీ కూడా ఉంటాయి. వాటికి కూడా మనం పూజ చేసుకోవటం గానివ్వండి, కడ్డీలు ఎలిగించి పూలు పెట్టడం అవన్నీ చేసుకోవచ్చనమాట. ఇకైతే మనం స్వామివారిని దర్శించుకోవడానికి ఆ మెయిను ద్వారం దగ్గరికైతే వచ్చేసాము. చూడండి ఆల్రెడీ జనాలు సాటర్‌డే గదా! వచ్చేసున్నారు. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళకి బ్యాచ్‌లుగా పూజ అయితే చేయిస్తారనమాట. ఈ బ్యాచ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మేమైతే వరుసలో ఉంటాము. మనం తీసుకెళ్ళినవన్నీ కూడా అక్కడ ప్లేట్లుంటాయి. ఆ ప్లేట్‌లో పెట్టేస్తే పూలు గానివ్వండి, కొబ్బరికాయ ఇంకేం తీసుకొస్తాము స్వామివారికి అవన్నీ పెట్టేస్తే వీళ్ళదయిపోయిన తర్వాత మన గోత్రనామాలు చదివి మనకి పూజ చేయిస్తారనమాట.
ఇక్కడైతే స్వామివారికి అటు ఇటు మీకు తెలిసిందేగా లక్ష్మీదేవి, ఒకవైపు గోదాదేవి 2 విగ్రహాలైతే ఉన్నాయి. ఇక్కడైతే ఉత్సవమూర్తులు కూడా ఉన్నాయండి. చూడండి స్వామివారిని అయితే చాలా అంటే చాలా బాగా అలంకారం చేశారు. అలా చూస్తూనే ఉండిపోవాలనిపిస్తుందన్నమాట అలంకరణలో స్వామివారిని. మనకి ఎంతమంది దేవుళ్ళు ఉన్నప్పటికీ కూడా కలియుగ దైవం ఎవరంటే వెంకటేశ్వర స్వామి అనే చెప్తారు కదా. కాబట్టి ఆ కరుణామూర్తి ఆశీస్సులు అనేవి అందరికీ ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నా పుట్టినరోజు నాడు ఇట్లా మా ఇంటి దగ్గర వాళ్ళందరితో కలిసి ఆ స్వామివారి దర్శనం చేసుకున్నందుకు నాకైతే చాలా పీస్ఫుల్గా ఉంది. ఆ దేవుడి ఆశీస్సులు నాకు కూడా ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎప్పుడూ కూడా హ్యాపీగా ఉండాలని అయితే. ఇక అయితే మా ముందు బ్యాచ్ వాళ్ళు అయిపోయిన తర్వాత మేము కూడా అక్కడ వరుసలో నిలబడ్డాం కదా. అయ్యగారు అనేవి గోత్రనామాలు చదువుతున్నారు. గోత్రనామాలు చదివిన తర్వాత ఈ లోపల వేరే అయ్యగారు టెంకాయలు కొట్టేసి ప్రసాదం అవన్నీ పక్కన పెడతారనమాట. తీసేసుకోవటమే. ఇక్కడ స్వామి వారి దగ్గర పెట్టినటువంటి పూలు అనేవి ఇస్తే ఇక్కడ మేమందరం కూర్చొని తలా కొంచెం తీసుకుంటున్నాము. అర్చన గారు అందరికీ పంచుతున్నారనమాట. ఆవరణ అయితే చూడండి చాలా పెద్దది. గుడిలో ఉన్నంతసేపు కూడా మనకి మానసికంగా ప్రశాంతంగా ఉంటుంది. నాకైతే మేమైతే అక్కడ కాసేపు కూర్చొని కొన్ని ఫోటోలు అయితే తీసుకున్నాము. ఇంకా పిల్లలు వచ్చే టైం అవుతుంది కదా, ఇంటికి వెళ్ళి వంట చేయాలని ఎవరికి వాళ్ళు అనుకుంటున్నారనమాట. కాసేపు ఆగి ఇంకా బయటకు వచ్చేసి మేము ప్రసాదం తీసుకొని అయితే ఇంక ఇంటికి బయలుదేరామన్నమాట ఆటోలో. ఇప్పుడే గుడి నుంచి అయితే ఇంటికి వచ్చేసాము. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఇంకా పూరి వచ్చే టైంకి వంట చేయాలి. ఆల్రెడీ బియ్యం కడిగేసి పప్పు కూడా నానబెట్టేసి వెళ్ళారనమాట. ఇంకా వంట అయితే స్టార్ట్ చేయాలి. ఇక పూరి అయితే స్కూల్ నుంచి వస్తూనే పాపం ఏడ్చుకుంటా వచ్చింది. మెడ నరం పట్టేసింది అన్నాం కదా, బాగా నొప్పేస్తుందంట. ఇంకా నేనేం చేశానంటే తను వచ్చాక డ్రెస్ చేంజ్ చేసి కాస్త బుజ్జగించి మొహం అంతా తుడిచేసి కాస్త పడుకోమ్మ 10 నిమిషాలు అంటే పడుకుంది. నేను గబగబా వంట చేసేసి తనకైతే ఇంకా కలిపిస్తున్నాను. తనకి ముద్దపప్పు అంటే ఇష్టం అనమాట. అదే చేసి నెయ్యేసి కలిపించాను. ఇంకా నిదానంగా అయితే తినింది. తిన్న తర్వాత మళ్ళీ కాసేపు పడుకుందనమాట. నేను కూడా ఫుడ్ తినేసి కాస్త రిలాక్స్ అయ్యాను. తర్వాత ఇంకా మా అన్నయ్య వాళ్ళు కాల్ చేశారనమాట బర్త్డే విషెస్ చెప్పడానికి. ఇంకా మా అన్నయ్య వాళ్ళతో కాల్ మాట్లాడిన తర్వాత సాయంత్రం 7ంటికి సర్ప్రైజ్ అనమాట. వాళ్ళు నా బర్త్డే అని కేక్ కట్ చేయిద్దామని మా అన్నయ్య వదినాను మా అల్లుడు షన్ను గారు వచ్చారనమాట. ఆ టెడ్డీ చూడండి ఎంత యాంగ్జైటీ ఫీల్ అవుతుందో. కొత్త వాళ్ళు వస్తే తెలిసిన వాళ్ళు దానికి పండగ అనమాట. వదలండి నేను వెళ్తాను వాళ్ళ దగ్గరికి అన్నట్టు చేస్తుంది. ఇంకా మా అన్నయ్య బయటకు వెళ్ళి కేక్ తీసుకొచ్చాడు. ఇంకెక్కడైతే మేము కేక్ కట్ చేస్తున్నాము. ఎప్పుడు కూడా ఇంట్లో నా బర్త్డే అంటే పెద్ద స్పెషల్గా కేక్ కట్ చేయాలి అట్లాగే ఏముండదు. ఈసారి వాళ్ళు వచ్చారు కాబట్టి ఇంకా సెలబ్రేట్ చేసుకుంటున్నాం అనమాట. అది వాళ్ళు ప్రేమగా తీసుకొచ్చారు కాబట్టి. ఇంకా పూరి కూడా నా కోసం అయితే కొన్ని గిఫ్ట్స్ స్పెషల్గా తయారు చేసిందండి. చాలాసేపు కూర్చొని ఇంకా ఆ ప్యాకెట్ కూడా ఇస్తానమాట. తీస్తూ ఉంటే వస్తూ ఉంటాయి. ఇక్కడైతే ఆ క్యాండిల్ వెలిగించి స్టార్ట్ చేస్తున్నాము. చిన్నపిల్లలకైతే కేక్ కట్ చేయాలి అలా సెలబ్రేట్ చేసుకోవాలని ఆశ ఉండిద్దేమో. మనకైతే పెద్దవాళ్ళకి ఇంకేమనిపిస్తుంది, ఇప్పుడు కూడా చిన్నపిల్లలాగే ఏం కేక్ కటింగ్లే అనిపిస్తుంది. కాకపోతే అన్నయ్య వాళ్ళు ప్రేమగా తెచ్చినప్పుడు కట్ చేయాలి కదా, అందుకని ఇలా సెలబ్రేట్ చేసుకుంటున్నాం మేమైతే. కేక్ కట్ చేసిన తర్వాత మా వారికి పూరికి వాళ్ళకి అందరం మేమైతే సరదాగా తినిపించుకున్నాము. ఇంకా వాళ్ళు రావడం వల్ల సందడిగా అయితే అంతా జరిగిపోయింది. ఎక్కువ మంది ఎవరు లేరు, నేను పూరి ఈయన మా అన్నయ్య వదిన మా షన్నుగాడు అనమాట. వాడు అసలు కేక్ పెట్టడానికి కూడా రాలేదు, ఊరికి వచ్చాడనే కానీ అత్త బర్త్డే అని. ఇంకా వాడు ఏదో టెడ్డీతో ఆడుకుంటానే ఉన్నాడు. దాన్ని అసలు వదిలిపెట్టకుండా దాన్ని వెంట పడతా ఉన్నాడు. వాడి తాకిడికి టెడ్డీ కూడా భయపడిపోయింది. జనరల్గా టెడ్డీని చూస్తే ఎవరైనా భయపడతారు, కానీ ఈసారి వాడు చేసిన గొడవకి టెడ్డీయే చాలా భయపడిపోయింది అనమాట. అందరం ఇంకా అన్నయ్య వాళ్ళు వచ్చారు కదా, బయటకు వెళ్దాంలే ఫుడ్ తినడానికి అనుకున్నాము. ఇంక ఈయనైతే అరుస్తున్నాడు, ఇప్పటికే లేట్ అయింది, ఇంకా కానివ్వండి ఎంతసేపు అని అరుస్తున్నాడు అనమాట. ఇంకా కేక్ కటింగ్ అయితే ఫాస్ట్గా కానిచ్చాము. తర్వాత పూరి అయితే గిఫ్ట్ కవర్ కనిపిస్తుంది కదా, టేబుల్ మెట్టు మీద వైట్ కవర్ది అదైతే ఇచ్చింది. ఇంకా దానిలో మాత్రం తీస్తుంటే వస్తున్నాయి అనమాట గిఫ్ట్స్. ఒక కీ చైను, ఇంకా ఎస్ అనే లెటర్తో కొన్ని స్టోన్స్తో అంటించింది. ఒక 3-4 అవర్స్ కంటిన్యూస్గా స్కూల్ దగ్గర నుంచి ముందు రోజు చేస్తానే ఉంది. నాకు తెలిసి ఇవన్నీ చేయటం వల్ల సగం మెడ పట్టేసి ఉండిద్దేమో. ఒకే పొజిషన్లో కూర్చొని ఒక 7-8 గిఫ్ట్స్ అయితే చేసింది ప్రేమగా. పిల్లలు ఎంతది ఇచ్చారని కాదులే కానీ ఇలాంటి చిన్నవి వాళ్ళు ఓన్గా తయారు చేసిస్తే మనకైతే చాలా హ్యాపీగా ఉంటుంది కదా. కొనిచ్చేదానికన్నా తన చేతులతో తన చేసి ఇచ్చింది కాబట్టి ఆ గిఫ్ట్స్ అన్నీ చూసినప్పుడు, కొన్ని కొటేషన్స్ రాసింది అవన్నీ చూసినప్పుడు నాకైతే
లిటరల్లీ చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. మా పూరి వాళ్ళ డ్యాడీ బర్త్‌డే అయినా, వాళ్ళ అన్న బర్త్‌డే అయినా తనే ఓన్‌గా తన హ్యాండ్స్‌తో ఏదో ఒకటి డ్రా చేసో, కొటేషన్స్ రాసో, లేకపోతే ఏదైనా చాక్లెట్ పెట్టో అట్లా అంతా పౌచ్‌లాగా రెడీ చేసి ఇస్తదనమాట మా ఇంట్లో. అది చూడ్డానికి చిన్న కవర్ లాగే ఉంది. దాంట్లోనే మళ్ళీ బుడ్డి బుడ్డి కవర్లు పెట్టింది. తీస్తూ ఉంటే వస్తున్నాయి. బ్రాస్లెట్ అంట, రింగు, కీ చైను, ఇంకా కొన్ని పేపర్స్ విషెస్ చెప్తూ అట్లా అన్నీ రాసిందనమాట. ఎంతసేపు కష్టపడి రాసిందో. మా వారిచ్చిన గిఫ్ట్ ఏంటంటే నా బర్త్‌డేకి ముందే నాకు ఒక మొబైల్ కొనిచ్చారనమాట. ఇంక అదే ఒక గిఫ్ట్ అనమాట. తర్వాత కొన్ని సరదాగా ఫోటోస్ అయితే దిగాము. ఇంక డిన్నర్‌కి బయటికెళ్తామన్నాం గదా! చందమామ ఫ్యామిలీ రెస్టారెంట్‌కి అయితే ఎళ్ళాము అందరము. ఎప్పుడు ఎక్కువగా ఎళ్తే చందమామకెళ్తాము. లేకపోతే రెస్టారెంట్స్‌కి అంత ఎక్కువగా ఎళ్ళమనమాట మేము. ఇంక అన్నయ్యోళ్ళు వచ్చారని ఎళ్ళాము. ఎళ్ళిన తర్వాత డిన్నర్ అయితే చేశాము. ఇంకా లాస్ట్‌లో ఇవి తీసుకుంటాం గదా! ఇవి నేనైతే గుప్పెడు తీసుకుంటాను ఎక్కడికెళ్ళినా గాని. అవంటే ఇష్టమనమాట. ఇంకా డిన్నర్ అయితే కంప్లీట్ అయింది సక్సెస్‌ఫుల్‌గా. ఇంకైతే బయటకొచ్చేసాము. ఇక మొత్తం కంప్లీట్ అయ్యేసరికి 10:30, 11 అయిందనమాట. ఇంటికొచ్చేసి పడుకున్నాము. ఇంక ఎర్లీ మార్నింగ్ అన్నయ్యలు బయలుదేరుతున్నారనమాట ఊరికి. మా వాడు చూడండి ఎలా మాట్లాడతాడో. సరిగ్గా చెప్పమ్మ ఎట్లా ఏమనాలి? సబ్స్క్రైబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పమ్మా అంటే చెప్తున్నాడు. ఇక వాళ్ళైతే ఊరికెళ్ళారండి. ఇదండి ఈ వ్లాగ్. నచ్చితే ఒక లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.